ఈరోజు మనం ఫిష్ రోస్ట్ చేయబోతున్నాము. చికెన్ రోస్ట్, ఎగ్ రోస్ట్ అన్నీ విన్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది కదా. అలాగే ఫిష్ రోస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా కొంచెం ఫ్రెష్గా ఉండే ఏ ఫిష్తో అయినా చేసుకోవచ్చు. ఎలా చేయాలో మనం ట్రై చేసి చూద్దాము. నేను దివ్య, వెల్కమ్ బ్యాక్ టు orangeoven. నేను ఒక అర కేజీ దాకా ఫిష్ తీసుకున్నాను. ఇది టూనా ఫిషే, నెత్తిరిపారలు అంటారు కదా, అది ముళ్ళు తీసేసి ఫ్లష్ వరకు స్క్వేర్ పీస్గా కట్ చేసి తీసుకున్నాను. ఇది 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, అలాగే మామూలు చిల్లీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ దాకా. మన కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం లెమన్ జ్యూస్, ఒక లెమన్ది జ్యూస్ కూడా పోసేసుకోండి. కొంచెం లైట్గా పుల్లగా ఉండాలి ఫిష్కి. అలాగే కొంచెం ఆయిల్, ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇది మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఫిష్ ముక్కల్ని దీంట్లో వేసి ఒక అరగంట దాకా మారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫిష్ ముక్కలు విడిపోకుండా మంచిగా సాఫ్ట్గా మిక్స్ చేసి ఒక అరగంట దాకా పక్కన పెట్టండి. మనకి ఫ్రెష్గా ఉండే ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ నీసు వాసన లేకుండా ఉండేదైతే చాలా బాగుంటుంది. అరగంట తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. నేను మరి డీప్ ఫ్రై కాదు చేసేది, లైట్గా ఆయిల్ పోసుకొని షాలో ఫ్రై చేస్తాను. అలాగే చాలు, మరి డ్రైగా కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయితే చాలు. ఇలాగ ముక్కలన్నీ పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒక సైడ్ లైట్గా ఫ్రై అయినప్పుడు అటు ఇటు తిప్పుతా మొత్తం ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలాగా ఆల్మోస్ట్ ఫ్రై అయితే చాలు, ఇంకెక్కువ డ్రై అయిపోకూడదు. ఫిష్ది కొంచెం సాఫ్ట్నెస్ ఉండాలి. ఇప్పుడు మనం ఇది తీసి పక్కన పెట్టేసి మసాలా రెడీ చేద్దాము. ఇంకా ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకొని దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. అది కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చేటప్పటికి కొంచెం అల్లం వెల్లుల్లి, నేను చిన్నగా కట్ చేసేది వేస్తున్నాను. క్రష్ చేసేది కానీ పేస్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. అల్లం తక్కువ చాలు. అలాగే ఒక 2 ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేశాను. దీనిలోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మిక్స్ చేసుకుండా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మంచి ఫ్రెష్ కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి. ఇలాగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం మసాలాలు వేసుకోవచ్చు. ఇది 1 టీ స్పూన్ దాకా మామూలు చిల్లీ పౌడర్ వేస్తున్నాను. కొంచెం పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్. ఇవి పచ్చివాసన పోయేదాకా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత టొమాటో కూడా వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక టొమాటో, మీడియం సైజ్ తీసుకోండి. ఇది మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దాకా మూత పెట్టుకొని ఉడకబెట్టుకోండి. ఇలా ఉడికిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఆ టొమాటోని అంతగా మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. తర్వాత దానిలో ఉండే వాటర్ అంతా తగ్గిపోయి ఇలా ఫ్రై అయినప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని ఈ మసాలాని కొంచెం దగ్గర పడేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని గ్రేవీ తయారు చేసుకోవాలి. నేను కొంచెం డ్రైగా చేస్తున్నాను, అందుకని తక్కువ వాటర్ పోసాను. కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోండి. ఇది మంచిగా కొంచెం ఆయిల్ పైకి తేలుతా మొదలు పెట్టేటప్పుడు ఫిష్ ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలు బాగా చెదిరిపోకుండా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కూడా మూత పెట్టుకోండి. ఆయిల్ అంతా పైకి తేలుతా గ్రేవీ కూడా కరెక్ట్గా అవుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేను గరం మసాలా వేయట్లేదు. ఇలాగా ఫిష్ రోస్ట్ రెడీ అయిపోయింది. నేను కొంచెం డ్రైగా చేశాను కాబట్టి ఇలా ఉంది. కొంచెం గ్రేవీగా కావాలంటే గ్రేవీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.
చాలా టేస్టీగా ఉండే ఒక కర్రీ ఇది. మనం చపాతీ, పుల్కా, పరోటా అలాగే రైస్తో పాటు కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అందరూ ఫిష్ దొరికేటప్పుడు ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బై.